నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు గోదావరి బనకచెర్ల అనుసంధానంపై కీలక అడుగు 70,000 కోట్లతో అంచనా వ్యయం 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం నూతన సీఎస్ గా విజయానంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మంగళవారం పదవీ విరమణ చేయనున్న నీరబ్ కుమార్ రంపచోడవరం ఆసుపత్రిలో గర్భిణీ మృతి వైద్యులు లేకపోవడం వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ రోదసిలో డాకింగ్ కు భారత్ తొలి ప్రయత్నం ఇవాళ రాత్రికి పిఎస్ఎల్వి C-60 ద్వారా స్పేడెక్స్ ప్రయోగం అంతరించే దశకు ఆఫ్రికన్ గ్రే చిలుకలు వేటగాళ్ల ఉచ్చులో పడి అక్రమ సరఫరాకు గురవుతున్న పక్షులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో విజయానంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు సీఎస్ గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై సందిగ్ధత తొలగిపోయింది. ప్రస్తుత సీఎస్ వారసుడిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానందను ప్రభుత్వం ఎంపిక చేసింది. విజయానంద్ 1992 ఐఏఎస్ అధికారి. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది జూన్ 7న సీఎస్గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది. 6 నెలల పాటు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేరకు అనుమతించింది. ఆ కాలం కూడా రేపటితో ముగియనుంది. సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మి 1988 బ్యాచ్కు చెందిన అధికారిణి. ఉన్నవారిలో ఈవిడే సీనియర్. అయితే జగన్కు అత్యంత సన్నిహితురాలిగా శ్రీలక్ష్మి మెలిగారు. పైగా జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఈమెపైన అభియోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈమె నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు. అనంతరం 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్, సిసోదియా, అజయ్ జైన్, సుమితా దావ్రాలు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కాగా విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనుండగా సాయి ప్రసాద్ 2026 మేలోనూ, సిసోదియా 2028 జనవరిలోనూ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ముందుగా పదవీ విరమణ చేసేవారిని సీఎస్గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం సీఎస్ నీరబ్ కుమార్ పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కావేటి విజయానంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలు, సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అమలు చేయడానికి తన వంతు కృషి చేస్తానని విజయానంద్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు సీఎస్గా కొనసాగిన నీరబ్ కుమార్ ప్రసాద్కు కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతను విజయానంద్ ప్రశంసించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందడం పట్ల సీనియర్ బ్యూరోక్రాట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, విభాగాధిపతులు, కార్యాలయ ఉద్యోగులు, అసోసియేషన్లు విజయానంద్కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. పోలవరం పూర్తితో పాటు రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని సీఎం భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. దాదాపు 70,000 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి సైతం ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సమాచారం. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించే అంశంపై కీలకంగా చర్చించారు.
దీంతో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించొచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించొచ్చు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణానదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావటం లేదు. మరోవైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది 1000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలి అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తొలుత గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు. కృష్ణానది నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు. అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు 31 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెడతాయి. అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నా సీమ జిల్లాలకు పెన్నా ద్వారా నెల్లూరుకు నీరివ్వచ్చు. సాగర్ కుడి కాలువ ద్వారా సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయొచ్చు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాల్ని కూడా తీరుస్తోంది. గోదావరిలో వరద సమయంలో 280 టీఎంసీల నీటిని సీమకు తరలిస్తారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలిస్తారు. 1 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకిస్తారు. అంటే 280లో కనీసం 80 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు కేటాయిస్తారు. ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,000 క్యూసెక్కులు. దీన్ని 28,000 నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతారు. అదేవిధంగా తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాలువ సామర్థ్యాన్ని కూడా 1,500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు. కేవలం గోదావరికి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే తీసుకుంటారు. అలా గోదావరి డెల్టాకు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్కోప్ సూచించిన 6 ప్రత్యామ్నాయాల్లో 2 డిజైన్లకు అనువుగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో 2 ప్రత్యామ్నాయాలు కృష్ణానదిలో నీళ్లు కలపకుండా, మరో 4 ప్రత్యామ్నాయాలు ఆ నీటిని కృష్ణాలో కలిపి తీసుకెళ్లేలా చేసింది. ప్రధానంగా 2 ప్రత్యామ్నాయాలు సాంకేతికంగా అమలు చేసేందుకు వీలుగా ఉన్నాయని వాస్కోప్ తన నివేదికలో అభిప్రాయపడింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 70,000 నుంచి 80,000 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. 54,000 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది. 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాల్ని కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయంపై విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు అంతే ముఖ్యం. వంశధారతో పోలవరం అనుసంధానం ఒకటి, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ అనుసంధానం మరో కీలకం. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం నుంచి సైతం ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయనుంది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా, ప్రాధాన్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి చెందింది. మారేడుమిల్లి మండలం రామన్న వలసకు చెందిన గర్భిణి లక్ష్మి రంపచోడవరం ఆసుపత్రిలో చేరింది. వాస్తవానికి గర్భిణిని ముందుగానే ఆసుపత్రిలో చేర్పించాలి. కానీ అలా చేయకుండా శుక్రవారం తీసుకొచ్చి లక్ష్మిని బర్త్ వెయిటింగ్ హాల్లో ఉంచారు. ఆదివారం రాత్రి నొప్పులు ఎక్కువ అవడంతో హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయానికి డాక్టర్లు అందుబాటులో లేరు. సకాలంలో వైద్యం అందకపోవటం వల్లే గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గైనకాలజిస్టులు ఉండి ఉంటే తల్లి బిడ్డను బతికించేవారు కదా అని వాపోయారు. అమ్మాయి 1 గంటకు నొప్పులు వస్తున్నాయని డెలివరీ రూమ్కు తీసుకొచ్చారటండి. తీసుకొస్తుంటే ఎనిమి పెడతారు కదండి. ఎనిమి పెట్టాక 1కి వచ్చిందటండి. 1కి వస్తే
జ్వరము బీపీ అన్ని చెక్ చేశారండి, అన్ని నార్మల్ గానే ఉన్నాయండి. మరి గైనకాలజిస్ట్ గారు ఉంటే బిడ్డకో తల్లికో బ్రతికిచ్చింది కదండి, మాకు ఏదో ప్రాణం చూపించింది కదండి. మరి ఈ రోజు మరి లేక కదండి ప్రాణం పోయింది. మరి దీనికి మరి కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ సరే తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. బ్రతుకుని కదండి తల్లి బిడ్డ ఇద్దరిలో ఎవరికొకటి బ్రతికిచ్చింది కదండి. డాక్టర్ గారు ఉంటే, డాక్టర్ గారు లేదు కాబట్టి ఇది జరిగిందండి. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలు, కవులు తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలుగు పరిశోధన స్థాయికి దిగజారిందని, డబ్బులతో డాక్టరేట్లు కొనే స్థాయి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధి కోసం చేపట్టాల్సిన అంశాలపై 18 తీర్మానాలు చేశారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాల కేంద్రంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పండుగలా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాసభలు జరిగిన పొట్టి శ్రీరాములు ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు వేదిక సహా మరో 2 వేదికలపై ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా మాతృభాషా సదస్సులు నిర్వహించారు. ముగింపు సందర్భంగా తెలుగు భాష అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై 18 తీర్మానాలు చేశారు. ఇంటా బయట అన్ని సామాజిక జీవన వ్యవహారాల్లోనూ తెలుగు వినియోగాన్ని పెంపొందించాలని తీర్మానం చేశారు. కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలని, తెలుగు భాషాభిమానాన్ని కలిగించే రచనలు చెయ్యాలని రచయితలను కోరుతూ మరో తీర్మానం చేశారు. ఆంగ్ల పదాలకు సమానమైన, సహజమైన తెలుగు పదాలు సృష్టించాలని రచయితలు, భాషా పండితులను కోరుతూ తీర్మానం చేశారు. బాలల మనోవికాసానికి తోడ్పడే విధంగా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగుని ఒక పాఠ్యాంశంగా బోధించాలని కోరుతూ తీర్మానించారు. సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మహాసభ స్వాగతించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసింది. గత ప్రభుత్వం తెలుగు భాషని అణచివేయాలని తెచ్చిన జీవో 85పై సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ను ఉపసంహరించుకుని రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు. హైకోర్టులో మాతృభాషలోనే వాదనలు, తీర్పులు ఉండేలా చూడాలని, తెలుగులో న్యాయపాలన జరిగేలా చర్యలు తీసుకోవాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టపరిచి నిధులు కేటాయించాలని కోరుతూ తీర్మానించారు. ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యేందుకు వీలుగా పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. తెలుగు అకాడమీకి పూర్వ ఔన్నత్యాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. పొట్టి శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు. సమగ్రమైన లక్ష్యాలతో వివిధ అకాడమీలను పటిష్టపరచాలని తీర్మానించారు. కళల పరిరక్షణ, భవిష్యత్తు తరాలకు సాంస్కృతిక వారసత్వం అందించేందుకు సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గ్రంథాలయ సంస్థలను పటిష్టపరిచి పుస్తకాల కొనుగోలును ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేశారు. స్టేట్ లైబ్రరీ, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం వంటి సంస్థలు ఏర్పాటు చేయాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానం చేశారు. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి, కళారూపాలు, దృశ్య కళలను కాపాడటానికి కంకణబద్ధంగా తమ భాష, సాంస్కృతిక విధానాలను రూపొందించి ప్రకటించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు. ఈ 18 తీర్మానాలను మనం మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నాము. మీ అందరూ కరతాళ ధ్వనులతో ఈ తీర్మాన ఆమోదాన్ని మాన్య మంత్రివర్యులకు తెలియజేయవలసిగా లేచి నిలబడి మీ అందరూ చప్పట్లతో ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించవలసిందిగా ప్రార్థన.
తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే తెలుగు భాషను మనం అమృత భాషగా భావిస్తున్నామో ఆ భాషకి తూట్లు పొడిచే విధంగా, ఆ భాష యొక్క వికాసాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి మనం, భాషాభిమానులమైనటువంటి మనందరం కూడా చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను. మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి, పరభాషలో విద్యాబోధన జరిగిన దానికి ఉన్న తేడా ఏంటంటే, తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, అదేవిధంగా భాష విషయంలో కూడా మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది సాహితీ పర్యాటకం అనేటువంటి మాట. వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే సాహిత్యం ఫరిడివిల్లినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళితే కారా మాస్టారు అద్భుతమైనటువంటి పుస్తక గ్రంథాలని అక్కడ ఏర్పరిచినటువంటి సందర్భం మనం చూసాం. బ్రౌన్ మందిరం, రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం, ఇవన్నీ కూడా మన భాషా వికాసానికి గాని వ్యక్తిత్వ వికాసానికి గాని ఎంతగానో తోడ్పడినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు. ఎకో టూరిజం గాని, వెల్నెస్ టూరిజం గాని, లేకపోతే ఇతర టూరిజంలు ఏవైతే మాట్లాడుతున్నాం వాటితో పాటు సాహితీ టూరిజం కూడా అన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి మాటని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. రెండో రోజు జరిగిన తెలుగు మహాసభల్లో సాహితీ ప్రేమికులు సందడి చేశారు. కొందరు కవితలు వినిపించగా మరికొందరు సాహితీ ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. పరిశోధనా సంఘంపై వాడివేడి చర్చ సాగింది. డబ్బులుంటే డాక్టరేట్లు వచ్చే పరిస్థితులు వచ్చాయని, భాషా పరిశోధనా స్థాయి దిగజారిందని వక్తలు అభిప్రాయపడ్డారు. భాషా పరిశోధన ఎలా చెయ్యాలి, ఎందుకు చేయాలి అనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వెలగాలంటే అది మన ఇంటిలో నుంచే ముందు అందరూ తెలుగులో మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. చిన్న చిన్న పదాలు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉపాధి వస్తుంది అనేటువంటి ఒక హామీ ఉండాలి. తెలుగు భాష యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని, సాహిత్యాన్ని, మన చరిత్రని, ప్రత్యేకతని, ఘనతని, విశిష్టతని నేటి తరంలోకి తీసుకెళ్ళడానికి రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చక్కగా ముందుకు వెళ్లాలనే ఆశ, ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాను. తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా భాషోద్యమ సదస్సు ఉత్సాహంగా సాగింది. 14 దేశాల్లో 1,35,000 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని, ఈ స్ఫూర్తి రాష్ట్రంలో కొరవడిందని రచయితలు అభిప్రాయపడ్డారు. ఇంట్లోనూ మాతృభాషను విరివిగా వాడాలని, అప్పుడే పిల్లలకు సులువుగా మాతృభాష వస్తుందని సూచించారు. వాళ్ళ మాతృభాషలో చదువుకుంటామనే వాళ్ళకి కూడా అది ఆ స్కూల్లో అందుబాటులో లేకుండా పోతున్నాయి. వీటన్నిటిని మార్చడం కోసం ప్రభుత్వాలు కృషి చేయకపోతే ప్రభుత్వాల మీద తిరగబడి మనం పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థని తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీ అని వాళ్ళు ఇంగ్లీష్లో జీవో ఇచ్చారు. దాన్ని పూర్తిగా జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి ఆ జీవో నిద్రపోతుంది తప్ప ఆచరణలో రాలే. అది పూర్తిగా ఆచరణలోకి వస్తే ఈ ఉద్యమం యొక్క ఫలితాలు చాలా త్వరగా వేగవంతంగా వస్తాయి. సమకాలీన సమాజానికి కావాల్సిన విధంగా తెలుగు భాష యొక్క వాడుకను అభివృద్ధి చేయడం కూడా చాలా అవసరం. ప్రభుత్వం కూడా పాఠశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే అన్ని యాజమాన్య పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో తమిళనాడు తరహాలో ఒక రిజర్వేషన్ కల్పించాలి. మరి అలా చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బ్రతకగలుగుతుంది. తెలుగు సంస్కృతం లాగా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఆకర్షణీయమైన పెంపుడు పక్షులు ఉండాలనే అభిలాష కారణంగా ఆఫ్రికన్ గ్రే చిలుకలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఆ జాతికి చెందిన వేలాది పక్షులు వేటగాళ్ల బారిన పడి అక్రమ సరఫరాకు గురవుతున్నాయి. ఒకవైపు వేటగాళ్లు, మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వంటి సమస్యలు గ్రే ప్యారెట్స్ మనుగడకు ముప్పుగా మారాయి. పెంపుడు పక్షులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అవసాన దశకు చేరుకున్నాయి. మాటలను అనుకరించే సామర్థ్యం, అందమైన ప్రకృతి ఉండే ఈ చిలుకల కోసం పెంపుడు జంతువుల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంటికి అందాన్ని తెచ్చే గ్రే ప్యారెట్స్ ను తమ ఇళ్లల్లో పెంచుకునేందుకు ప్రజలు పోటీ పడతారు. ఈ నేపథ్యంలో వేటగాళ్లు ఆ చిలుకలను భారీ సంఖ్యలో పట్టుకుని అక్రమ మార్గంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగా గతంలో మిలియన్ల సంఖ్యలో ఉన్న ఈ జాతి పక్షులు ఇప్పుడు కేవలం 1,00,000కు పరిమితమయ్యాయి.
గ్రే ప్యారెట్లను పట్టుకోవడానికి వేటగాళ్లు క్రూరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ జాతి పక్షులు తిరుగుతున్న అడవుల్లో చెట్ల కొమ్మలపై ప్రత్యేకంగా తయారు చేసిన జిగురును వేటగాళ్లు పూస్తారు. ఆ కొమ్మలపై కూర్చున్న గ్రే ప్యారెట్స్ మళ్లీ ఎగరలేవు. జిగురు కారణంగా ఆ కొమ్మకే అతుక్కుంటాయి. అది గమనించిన వేటగాడు వెంటనే వచ్చి ఆ పక్షి రెక్కలను విరిచి తనతో తీసుకువెళతాడు. ఈ క్రమంలో గాయాలైన చిలుకలు మార్గమధ్యలోనే మరణిస్తాయి. వేటగాడు తన గమ్యస్థానం చేరేలోపు తాను పట్టుకున్న వాటిలో 60% చిలుకలు చనిపోతాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరల్డ్ ప్యారెట్ ట్రస్ట్ ప్రకారం గ్రే ప్యారెట్స్ ఎక్కువగా భూమధ్య రేఖ ప్రాంత అడవుల్లో నివసిస్తాయి. ఈ ఆఫ్రికన్ గ్రే జాతి చిలుకలు అధికంగా కెన్యా, ఉగాండా, టాంజానియా, పశ్చిమ, తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. అయితే పశ్చిమ ఆఫ్రికా నుంచి ఈ పక్షులను ఎక్కువగా అక్రమ రవాణా చేస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. ఆఫ్రికా ప్రజలు వంట చెరకు కోసం అధికంగా అడవులపై ఆధారపడతారు. ఫలితంగా వృక్షాల సంఖ్య తగ్గిపోవడంతో గ్రే ప్యారెట్స్ ఆవాసాలు దెబ్బతినడం కూడా అవి అంతరించిపోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. గ్రే ప్యారెట్స్ అక్రమ రవాణాపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్నా ప్రాంతీయ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేటగాళ్లు చెలరేగిపోతున్నట్లు వరల్డ్ ప్యారెట్ ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. వినోదం కోసం గ్రే ప్యారెట్స్ ను పెంచుకోవడం వల్ల వాటి జాతి సమూలంగా నశించిపోయే దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టోగో, ఘనా వంటి చిలుకల జాతులు అంతరించిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టనున్న పిఎస్ఎల్వి C60 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 9:58 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C60ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమనౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయటాన్ని ఈ మిషన్ ద్వారా ప్రదర్శిస్తారు. ఆ వ్యోమనౌకలు ఒక్కోటి 220 కిలోలు బరువు ఉంటాయి. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో ఆ 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగమని దించడం, జాబిల్లి మట్టిని తీసుకురావటం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత కలలు సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఇస్రోకు ఎంతో అవసరం. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేయగల సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. విశాఖ సముద్ర తీరంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ శక్తి చూపడానికి నేవీ డెమోకు సిద్ధం అవుతోంది. జనవరి 4న ఆర్కే బీచ్ వేదికగా 2024 తూర్పు నావికాదళం పాటవాలను చాటనుంది. అందుకు సన్నాహక విన్యాసాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. చేతక్ కమడోర్ హెలికాప్టర్లు, భారీ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ జలస్వ, రణ్వీర్, రాజ్పుట్, శక్తి, ఐఎన్ఎస్ విశాఖపట్నంతో పాటు సబ్మెరైన్లు నేవీ డెమోలో తమ శక్తి చూపనున్నాయి.